హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను టెంపుల్కి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నానో లాస్ట్లో చెప్తాను. ఎండ్ వరకు వీడియోని చూసేయండి. మరి నేను ఏ టెంపుల్కి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను అనేది లాస్ట్లో చెప్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని మొత్తాన్ని చూసేయండి. నేను వెళ్ళింది శ్రీ శ్రీ రేణుకెళ్ళమ్మ తల్లి దేవస్థానానికి. ఇక్కడ అమ్మవారు భక్తులు కోరుకున్న కోరికలను తప్పనిసరిగా నెరవేర్చుతుంది. ఇక్కడ అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు అస్సలు సరిపోవు. ఇక్కడ శ్రీ రేణుకెళ్ళమ్మ తల్లిని చాలా బాగా అలంకరించారు. ఇంకెందుకు లేట్, మనం కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రతిసారి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. టెంపుల్ చాలా బాగుంటుంది చూడడానికి. చూసేయండి మీరు కూడా. ఇక్కడ కాళ్ళు కడుక్కొని మేమైతే ఫ్యామిలీ మొత్తం అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. ఈ అమ్మవారి టెంపుల్లో మా మమ్మీ అప్పుడప్పుడు తడి బట్టలతో అమ్మవారిని దర్శించుకుంటుంది. ఈసారి కూడా తడి బట్టలతో అమ్మవారిని దర్శించుకుంది. ఇది మొత్తం వచ్చేసి బ్యాక్ సైడ్ ఇక్కడ వంటలు వండుకుంటారు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడు ఎవరికైతే కోరికలు నెరవేరాయో వాళ్ళు ఇక్కడ వండుకొని తిని వెళ్తారు. ఇక్కడ మేము దీపం ముట్టియడానికి రాగి చెట్టు కిందికైతే వచ్చాము. ఇక్కడ మా మమ్మీ దీపం ముట్టిస్తుంది. కుంకుమ పసుపుతోటి ముగ్గేసి దీపాన్ని పెట్టి, దీపానికి కుంకుమ పసుపు పెట్టి ఇక్కడ దీపాన్ని అయితే మా మమ్మీ వెలిగిస్తుంది రాగి చెట్టు కింద. మేము ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ ఇక్కడ దీపాన్ని వెలిగించి ఇక్కడ రాగి చెట్టు కింద మొక్కుకొని తర్వాత అమ్మవారిని దర్శించుకుంటాము. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ మేము రాగి చెట్టుకి పూజించిన తర్వాత శ్రీ రేణుకెళ్ళమ్మ తల్లిని దర్శించుకోవడానికి వెళ్తాము. ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ రాగి చెట్టు కింద పూజించిన తర్వాతనే శ్రీ రేణుకెళ్ళమ్మ తల్లిని దర్శించుకుంటాము. మరియు దేవాలయంలో ఉన్న శివాలయం కూడా దర్శించుకుంటాము. ఇప్పుడైతే మేము శ్రీ రేణుకెళ్ళమ్మ తల్లిని దర్శించుకోవడానికి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాము. మా ఫ్యామిలీ మొత్తం చేస్తున్నాము. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కానీ పెయింటింగ్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్లో మాత్రం నేనే కొబ్బరికాయని కొట్టాను. ఫస్ట్ టైం కొట్టాను, అసలు అది పగలలేదు. చాలా టైం తీసుకున్న తర్వాత పగిలింది. ఫస్ట్ టైం కొబ్బరికాయ కొట్టాను. ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే, పీస్ఫుల్గా అనిపించింది. కొబ్బరికాయని కొట్టిన వెంటనే శ్రీ రేణుకెళ్ళమ్మ తల్లిని దర్శించుకుందామని లైన్లో అయితే వెళ్ళాము. మేము వెళ్ళింది సండే, చాలా పబ్లిక్ ఉండే అసలు. అప్పటికే లైన్లో వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాము. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో దూరపు ప్రయాణాలు చేసి మరీ వస్తారు. ఇక్కడ అమ్మవారిని చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోవు. ఇక్కడ మనం చూసేదైతే శ్రీ రేణుకెళ్ళమ్మ తల్లి అమ్మవారు జగన్మాత. ఇక్కడ అమ్మవారికి అభిషేకం, కుంకుమ అర్చన, బోనాలు, యాటలు సమర్పిస్తారు. పక్కనే ఉన్న నాగదేవతను కూడా దర్శించుకోండి. ఇక్కడ బోనాలు ఎంతో మంది కోరికలు నెరవేరిన వాళ్ళు అమ్మవారికి బోనాలు, యాటలు ఇలాంటివి సమర్పిస్తారు. బోనాలు ఇక్కడ యాటలు చూశారు కదా, ఇలాంటివి చేస్తారు. ఇక్కడ వీళ్ళు తెలిసిన వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ వడిబియ్యం పోస్తున్నారు అమ్మవారికి. చూడండి, ఇక్కడ బోనాలు తీసిన వాళ్ళు ఇక్కడ అమ్మవారి ముంగట పెట్టి వెళ్తారు, తర్వాత తీసుకుంటారు. ఇక్కడ అమ్మవారికి ఓడిబియ్యం పోస్తున్నారు. కుంకుమ పసుపు బియ్యం ఓడిబియ్యం పోస్తున్నారు. ఇక్కడ పబ్లిక్ అయితే సండే, ఫ్రైడే, ట్యూస్డే ఎక్కువగా ఉంటారు. ఒకసారి మొత్తం టెంపుల్ని అయితే చూసేయండి, ఎంత బాగుందో. చెట్లతోని ముందు ఉన్న శివాలయము, ఇక్కడ అమ్మవారు, పక్కన నాగదేవత ఎంతో అందంగా ఉంటారు చూడ్డానికి. ఇద్దరు దేవతలని ఒకేసారి చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. అమ్మవారి దేవస్థానంలో గురువారం రోజున అన్నదానం చేస్తారు. ఇక్కడ అమ్మవారికి నిమ్మకాయల దండ, పూలదండ, చీర, సారె, గాజులు అంటే ఎంతో ఇష్టము. కోరుకున్న వారి కోరికలను తప్పకుండా నెరవేర్చే తల్లి జగన్మాత శ్రీ రేణుకెళ్ళమ్మ తల్లి. చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, చాలామంది పబ్లిక్ ఉంటారు సండే, ట్యూస్డే, ఫ్రైడే. ఇక్కడ మేము దర్శనం అయిపోయాక మా డాడీ ప్రసాదాన్ని అయితే ఇస్తున్నాడు. ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే మొత్తం అమ్మవారి టెంపుల్ని లోపల ఎలా ఉందో చూసేయండి. బోనాలు
సమర్పించారు వీళ్ళ అమ్మవారిని ఎంత చూసినా చూడాలనే అనిపిస్తుంది. మహర్షి జమదగ్ని భార్య అయిన శ్రీ రేణుకెళ్ళమ్మ తల్లి, పరశురామునికి స్వయాన తల్లి, మన జగన్మాత శ్రీ రేణుకెళ్ళమ్మ తల్లి. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో, చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు కదా. ఇక్కడ నాగమ్మ, అమ్మల గల్ల అమ్మ నాగమ్మ తల్లి దర్శించుకోండి. ఇక్కడ మా మమ్మీ 1 రూపీ కాయిన్ అయితే పెట్టి కోరికను కోరుకుంది, వెంటనే నిలిచింది. చూద్దాం మరి కోరికని నెరవేరగానే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ పంతులు నాకు గాజులు ఇచ్చాడు, అమ్మవారి గాజులు. ఇక్కడనే కొబ్బరికాయలను కొడతారు, లోపల అలో చెయ్యరు. ఇది మన శ్రీ రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ అమ్మవారిని వచ్చి దర్శించుకోండి, మీకు అంత మంచి జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.